ఒకవైపున ప్రభుత్వం మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తెలంగాణకు హరితహారం. సో అట్లాగే మనము మన సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సంపదన ఏదైతే భూ సంపద ఏదైతే కాపాడుకునే దానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాల్టా చట్టాన్ని ఎఫెక్ట్గా అమలు పరచాలని ఆ యొక్క ఈ చెట్లను ఏ రకంగా అయితే నాటుతా ఉన్నామో ఆ వెనకాల నుండి ఆ చెట్లను కొట్టివేయడం జరుగుతుంది. ఈరోజు ఒక మొక్క నాటితే వెనకాల నుండి దళారులు 100 నుంచి 200 చెట్లను ఒకరోజు తరలించుకొని హైదరాబాద్ ప్రాంతానికి తరలించుకుపోతూ ఉన్నారు. సో ఈ వాల్టా చట్టాన్ని ఎఫెక్టెడ్గా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లో గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాల్టా చట్టం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ వాల్టా చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగా రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి నెల ప్రతి గ్రామంలో ఈ యొక్క చెట్లను వృక్షాలను రక్షించాలి. అలాగే ఇసుకను తర్వాత ఖనిజ సంపదను రక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం భావితరాలకు అందించాలి, ఈ యొక్క సంపదను భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన తరం పైన ఉన్నది. అలాగే ప్రభుత్వం పైన చాలా బాధ్యత ఉన్నది. హరితహారమే కాదు ఉన్నటువంటి చెట్లను కూడా మనం రక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.